ఓకే. అండ్ మీరు రిలేషన్ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్తో రిలేషన్ ఎలా ఉంటుంది? మీన్స్ అంటే మీరు ఒక మీ రేంజ్ ఆర్టిస్టులతో ఫ్రెండ్షిప్ ఉంటుందా, లేకపోతే మీ రేంజ్ అంటే ఫైనాన్షియల్గా ఈక్వల్ ఫ్రెండ్స్ అలా చూసుకుంటారా, లేకపోతే తక్కువ రేంజ్ ఆర్టిస్టులని కూడా చూసుకుంటారా, లేదా ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు? ఎలాంటి ఫ్రెండ్స్ని మీరు మెయింటైన్ చేస్తారు? బేసిక్గా లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండే ఫ్రెండ్సా, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలా ఉండే ఫ్రెండ్సా, లేదా టాలెంట్ పరంగా ఒకేలా ఉండే ఫ్రెండ్సా? ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే నేను అందరితోని మాట్లాడేస్తాను సార్, నాకు తెలియని వాళ్ళని కూడా పలకరించేస్తాను. సో అలా ఉంటుంది. నాకు కింద వాళ్ళతో ఇంకెక్కువ మాట్లాడతా. జూనియర్ ఆర్టిస్ట్తో కూడా మీరు క్లోజ్గా ఉంటారు? చాలా క్లోజ్గా ఉంటాను. దాన్ని నడుమే కొడతాను, ఇలా చేసుకుని దాన్ని ఇలా తీసుకెళ్తాను. వాళ్ళందరూ నేను వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తారు. నాకు జూనియర్ ఆర్టిస్ట్ సప్లరు, నేను చెన్నై వెళ్ళిన కొత్తలో పాపం ఆయన స్కూట్ మీద తీసుకెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్గా నన్ను ఇంట్రడక్షన్ చేశారండి. అక్కడ యాక్ట్ చేసే జూనియర్ ఆర్టిస్టులు అందరూ నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు తినటం మానేసి నాకు తీసుకొచ్చి, అంటే నేను 14-13 ఇయర్స్లో ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను సార్, చిన్నదాన్ని కదా. సో నేను వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం, వాళ్ళ మానవాళ్ళు కదా అని చెప్పి. ఇంటి పక్కన సప్లరే ఉన్నాడు అంటే ఆయన కలవడానికి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, పొద్దున్నే ప్రోగ్రామ్ చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళందరూ నాకు తెలుసు కదా. నేను షూటింగ్ వెళ్ళి ఆంటీ ఇలా వచ్చారు అని వెళ్ళిపోయేదాన్ని. అలా రాకూడదు, నువ్వు కంపెనీ ఆర్టిస్ట్ ఆడు కూర్చో చేసుకుని కూర్చో, చూడు విజయశాంతి ఎలా చేస్తుంది, ఆవిడ ఎలా చేస్తున్నారు, ఈవిడ ఎలా, అలా చూస్తూ ఉండాలి. ఇవన్నీ నేర్పించేవాళ్ళండి పాపం వాళ్ళు. నాకు ఇప్పటికీ రాలేదు అదే తింగరతనం, వెంటనే వెళ్ళిపోతా. అందుకని ఇష్టం. మొన్న ఒక హిందీ సినిమా చేస్తున్నాండి ప్రభుదేవాతో. ఆయన ఎవరైతే నన్ను పరిచయం చేశారో ఆవిడ చాలా సంవత్సరాలు, అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ ఈ నెంబర్లు అన్నీ పోయినాయి. ఆయన చనిపోయారంటే ఇల్లు ఖాళీ చేశారు. నేను 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళు లేరు అక్కడ. లక్కీగా ఆ షూటింగ్లో ఆవిడ ఉంది. చిరిగిపోయిన చీరలు కట్టుకోవాలి మేము యాక్చువల్గా. ప్రభుదేవ రీసెంట్గా ఏంటది మూవీ, మన అభినేత్రి మూవీ అనమాట అండి. సో దాంట్లో ఒక ముసలావిని చూపించి, నాకు ఇట్లా కావాలమ్మా, చీర ఇంత చిరిగిపోయి అసలు ప్రాణం ఉండకూడదు చీరలోని, ఇది చాలా రిచ్గా ఉంది, నాకు వద్దు అన్నారు డైరెక్టర్ విజయ్ గారు. అవునా అని చెప్పేసాను. ఆవిడ చీర చూసాను, ఓకే సార్ అయితే మీ కాస్ట్యూమ్ కొంచెం నేను ఆర్టిస్ట్ అని ఫీల్ అయ్యి మంచి మంచి చీరలు తెస్తున్నారు, నేను వెళ్ళి గుడంలో వెతుక్కుని తెచ్చుకుంటాను సార్ అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ ఈ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో కూర్చో అమ్మ అనేసి అన్నారు అనమాట. ఒక ఆవిడతో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆవిడ అరే అమ్మ మీరు ఫలానా కదా అంటే, అవునమ్మ అంటే, ఏమండి కుమారి అంటే ఏం చేస్తున్నారు, కుమారి అంటే ఎక్కడ ఉన్నారు అని అడిగితే, అదేంటి ఈవిడేగా కుమారి అంటే అన్నారు. నేను తిరిగి చూస్తే ఆవిడ చీరనే చూశాను. అంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నాకు ఆ చీర మీద ఉంది తప్ప నేను ఫేస్ చూడలేదు. ఆవిడ కూడా ఎంత మర్యాదస్తులు, ఇంత నన్ను పెంచినప్పుడు పిల్ల ఏం చేస్తున్నావు, ఏమే కనపడలేదా, కళ్ళు రావా, ఏంటి పలకరించు అని అడిగేస్తారు ఎవరైనా. అయితే ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు సార్, అలాగే నుంచున్నారు. నేను చీర చూసేసాను, ఓకే ఇలాంటి చీర కావాలి, ఇలాంటి జాకెట్ కావాలి, ఓకే అంతే తప్ప నేను ఫేస్ చూడలే. వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకుని ఏడ్చేసాను అనమాట లొకేషన్లో. ఏడ్చి మళ్ళీ ఆవిడకి డబ్బులు చేతిలో పెట్టి చీర కొనుక్కో అని చెప్పి ఆవిడకి ఇచ్చాను. ఆ పక్కన ఉన్న జూనియర్ ఏమ్మా మీ ఆంటీకి ఇస్తావు మాకు ఇవ్వా అంటే మళ్ళీ ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అందుకనే నాకు ఎస్పెషల్లీ జూనియర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం. అందుకని అందరితో కలిసి తిరుగుతాను. అమ్మాయిలతో అయితే బీభత్సం, వాళ్ళు రాగానే వచ్చేస్తాను నేను. అంటే నేను సెట్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తారు నా దగ్గరికి, వచ్చేసి బాగా పలకరిస్తారు. అది కాకుండా ఆడవాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను సార్ నేను. అదే మగవాళ్ళైనా రేంజ్ అంటున్నాను. నాకు రేంజ్లతో పని లేదు. నాకు నచ్చితే రిక్షా వాళ్ళతో కూడా తిరిగేస్తూ ఉంటాను. ఆకలేస్తే గుడిసెలోకి కూడా వెళ్ళి అన్నం పెట్టమ్మా అని చెప్పి అడిగి తినేస్తాను. ఆ క్యారెక్టర్ అండి. నాకు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఆ తేడా ఉండదు. అందుకే ఇండస్ట్రీలో నన్ను ఇంకా మెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చినా, ఇంతమంది కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా ఇంకా నాకు వేషాలు ఇస్తున్నారు, వెళ్తున్నాను అంటే దట్ ఈస్ ద రీజన్. నేను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎవరికైనా ప్రాబ్లం అంటూ వస్తే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండిరా నేను వస్తాను అని చెప్పే క్యారెక్టర్. అది నా కో ఆర్టిస్టులు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా ఓకే, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఓకే. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఫస్ట్ సురేఖవాణి అండి. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది అనితతో. అనిత ఎవరు? అనిత చలపతి బాబాయ్తో చాలా సినిమాల్లో వైఫ్గా చేసింది. తర్వాత మనసిస్తారాలో రవిబాబు డైరెక్షన్ చేశారు కదా, దాంట్లో ముడేసుకుని హీరోయిన్ చిత్రహింసలు పెడుతూ ఉంటుంది, లడ్డూలా ఉంటుంది, మంచి కలర్ గిల్లరు, హైట్, పర్సనాలిటీ బాగుంటుంది అనమాట. అవును ఆవిడే. ఒక్కసారి ఆడియన్స్ చూపిద్దాం రండి, జస్ట్ ఫేస్ చూపించి వెళ్ళండి, వాళ్ళకి పాపం తెలియాలి కదా ఆడియన్స్కి. సరే ఓకే, అట్లా ఓకే.
ఇంకేం అడుగుతున్నాను, ఓకే సురేఖ గారితో ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? కానీ మీ సురేఖ తనతో కూడా ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని విన్నా నేను, అంటే మీరు నాకు ఎవరో చెప్పారు. గ్యాప్ అంటే అండి, ఇద్దరు ఆడవాళ్ళతో నేను అందుకే స్నేహం చేయను. ఎందుకనో ఆ అమ్మాయి కంపెనీ నచ్చింది నాకు, సురేఖ వాణి కంపెనీ నచ్చింది నాకు. తనుంటే నేను హ్యాపీగా ఉంటున్నాను. జనరల్గా నేను నా కంపెనీని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నేను తన కంపెనీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను, ఆలీ, సురేఖ వాణి మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్. కష్టకాల్లో కానీ తన మన ఇంటికి వస్తుంది, మన ఇంటి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. చిన్న గ్యాప్ ఏంటంటే, నా వెనకాల సినిమా ఎన్టీఆర్ సినిమా చేస్తూ ఉన్నామండి, బృందావనం సినిమా చేస్తూ ఉన్నాం అనమాట. సో అప్పుడు ఏదో చిన్నగా నన్ను ఏదో అనింది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. నేను అంత పట్టించుకోలేదు ఆ విషయాన్ని. సో తర్వాత ఏంటంటే, ఇంకా ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది, మన జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని, ఏంటి బాగున్నావు అంటే బాగున్నాను. ఇప్పుడు కూడా తను పచ్చళ్ళు అంటే ఒక పచ్చడి, మిగతా పచ్చడి నేను పంపిస్తాను, కాలీఫ్లవర్ పచ్చడి తను పెడుతుంది, నాకు చాలా ఇష్టం అనమాట. తను పంపిస్తుంటుంది. మా పిల్లలు ఇద్దరు ఒకటే స్కూలు ఒకటే క్లాసులో చదువుతుంటారు. వాళ్ళ అబ్బో అసలు మామూలు ఫ్రెండ్స్ కాదండి, అసలు విడతీయలేనంత ఫ్రెండ్షిప్. నేను ఎంత విడదిద్దామని ట్రై చేసినా అసలు వాళ్ళిద్దరు విడిపోవట్లా. ఊరికినే అంటే కాదు, అంటే ఇషా కొంచెం సాఫ్ట్ అండ్ సైలెంట్ టైపు, తను కొంచెం బోల్డ్ టైప్. సో నాలాగా ఎందుకు నా కూతుర్ని తయారు చేయాలి, మీరు అన్నారు రౌడీ వీళ్ళ నా ఉదుగా అనేసారు ఇందాక ఇంటర్వ్యూ, మళ్ళీ నా కూతురుని కూడా అంటారు ఎందుకు వచ్చిన కూడా. అందుకని అట్లా చిన్న చిన్న విషయాల్లో తెలియని విషయాలు, చిన్నపిల్లలు కదా వాళ్ళు మాట్లాడుకున్నాడు అప్పుడు తెలియని విషయాలు ఎందుకు అట్లా అనుకుంటూ ఉంటాను అనమాట. కామెడీ ఏంటంటే, ఈ విషయం నేను సురేఖకి చెప్పే నేను స్కూల్ మార్చా, ఆ పిల్లని 6th లోనే మార్చేసా వాళ్ళిద్దరిని. మార్చేస్తే 10th లో మళ్ళీ తీసుకొచ్చి సురేఖ అది ఆ స్కూల్లో చదవని అంటుంది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అన్నాను. నీకు కావాలంటే ఒక రోజులో మాట్లాడతాను, లేదంటే వేరే బ్రాంచ్లో మాట్లాడతాను, ఈ స్కూల్ మాత్రం వద్దు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలే సురేఖ అని. అంటే లేదే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే జాయిన్ చేద్దాం అంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పా, వాళ్ళిద్దరిని ఒకటే క్లాస్లో వేయకండి, వేరే వేరే క్లాస్లో వేయండి అని. ఒకటే క్లాస్లో పడ్డారు, మళ్ళీ అతుక్కున్నారు ఇద్దరుని. ఆయన కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు, సుప్రీత మా ఇంటికి వస్తుంటుంది, ఇషా వెళ్తూ ఉంటుంది, బాగానే క్లోజ్గా ఉంటాను. చిన్న మిస్టర్ నా వెనకాల ఎందుకు తిట్టింది బృందావనం సినిమాలో, నాకు క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నేను నడిచి వచ్చే లోపల అది తిట్టేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. నేను మిగతా వాళ్ళు ఎవరైనా అయితే ఎందుకు తిడుతున్నావు, ప్రాబ్లం ఏంటని అడిగేసేదాన్ని. కానీ సురేఖ అంటే నాకు ఇష్టం, అడగలేకపోయాను. అసలు గొడవని కాదు, మీరు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఇట్లా జరిగిందంటే అందుకనే అన్నా. కానీ మేమిద్దరు ఇప్పుడు కూడా తన కంచంలో అన్నం కలిపి నాకు తినిపిస్తుంది. ఎంతమంది తనకి 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా హేమక్కకి గార్లు ఇష్టం, హేమక్కకి చికెన్ ఇష్టం, హేమక్క నీకు తలకాయ మాంసం వండి పంపిస్తాను, అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను కూడా దానికి ఏదైనా కావాలంటే ఆవకాయ పచ్చడి, వాళ్ళ కూతురికి మన ఇంట్లో ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం, నేను డబ్బాలు దానికి పంపిస్తూ ఉంటాను. మేమిద్దరం అంటే నా మనసులో నేను బాధపడ్డాను, ఇన్ని రోజులు తెలియలేదు, మీకు ఎవరో చెప్పారు అని మీరు అడిగితే క్లారిటీ ఇచ్చాను, అంతే, ఇంకేం లేదు. అది మేమిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు వాళ్ళ డౌన్ఫాల్ని కూడా చూసుంటారు కదా, మీ టైంలో పీక్ చూసి మీ కళ్ళ ముందే డౌన్ఫాల్ అయిన ఆర్టిస్ట్ ఎంతమంది చూసుంటారు, వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా జాగ్రత్త పడతారు? ఎవరిని నమ్మకూడదు, మందు తాగకూడదు, డ్రింక్ అనేది అసలు టచ్ చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎవరు నమ్మకూడదు అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మన దగ్గర వస్తారు, హేమగారు మీరు అసలు సూపర్ అండి, అదండి ఇదండి, ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాను, కొంచెం ఒక 5 లక్షలు 6 లక్షలు ఇవ్వండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక క్లోజ్ ఫ్రెండ్, మనం ఇచ్చామనుకోండి, అవి తిరిగి రావు. ఇప్పుడు సావిత్రి గారు మన సావిత్రి గారు బయోపిక్లో కూడా మనం చాలా చూసాం, పాపం ఆవిడ ఎంతో సహాయం చేశారు అందరికీ, ఆవిడ ఆ పరిస్థితులు ఉండి కూడా సహాయం చేశారు. కానీ కడికి పేరేమొచ్చిందండి, సో ఇట్లా మందు తాగేసింది, ఇట్లా అయిపోయింది, మొత్తం డబ్బు కేర్లెస్గా ఖర్చు పెట్టేసింది, ఇట్లా మాట్లాడుతున్నారు కదా. సో అవన్నీ చూసి ఏంటంటే, మందు తాగకూడదు, లైఫ్లో మందు అనేది టచ్ చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు. త్రివిక్రమ్ గారు గురించి మాట్లాడుతున్నారు కనుక, ఒక పెద్ద ఆయన నాకు మామూలుగా చెప్పిన విషయం ఏంటంటే, ఒకళ్ళు 1 లక్ష రూపాయలు అడిగారు, మాట వరుసగా అనుకోండి, ఇంకా రావు అనుకుని ఓ 10,000 5,000 ఒక 50,000 నీ ఇష్టం, నువ్వేమనుకుంటావు ఆ అమౌంట్ ఇచ్చేసేయండి, అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు, వస్తే మళ్ళీ ఇవ్వండి, రాలేదనుకోండి ఓకే అని వదిలేసేయండి. నేను అలాగే చేస్తాను, ఇవ్వండి, వస్తాయి, మళ్ళీ వాడు ఇవ్వలేదు అనేది మనకు వద్దు అని అంటారు. అట్లా అంటే కొంతమంది మందు తాగుతాం, కిక్ ఎక్కుద్ది, పక్కనవాడు ఎవరు నచ్చుతాడు, వాడితో తిరుగుతాం, లేదా వాడిని లవ్ చేస్తాం, లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటాం, వాడు వేరే వాళ్ళతో వెళ్ళిపోతాడు, ఇప్పుడు మనం తట్టుకోలేక మందు కొట్టేసి దాని ఇంటికి వెళ్ళి దానిలాగా వచ్చేసి, అలా నేను చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్లు యాక్ట్ చేసినప్పుడు ఇన్ని స్టోరీలు చూశాను, నా కళ్ళ ముందు జరిగింది.
అప్పుడు మనసులో రాసేసుకున్నా, ఓ అస్సలు మన తరాలు ఇట్లా జరిగినాయి, ఈ తరం నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంది, నా తరం అలా జరగకూడదు అనుకున్నా. నా తరంలో అందరూ పర్ఫెక్ట్, అందరూ చాలా తెలివైన వాళ్ళు, షార్ప్గా వచ్చామా, 4 రూపాయలు సంపాదించుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, హ్యాపీ సెటిల్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం లేవు చూడండి, వాళ్ళ పడిన కష్టం మేము పడట్లేదు. అదే అన్నారు కదా రమాప్రభా గారు, ఇప్పుడు వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు, 100% తెలివైన వాళ్ళు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారా ఆర్టిస్టులు, ఫైనాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు? డెఫినెట్గా తీసుకుంటాను, నేను తీసుకుంటాను సార్. నాకు చాలా లాంటి వాళ్ళు చెప్పాను కదా, త్రివిక్రమ్ గారిని అడుగుతూ ఉంటాను, సుకుమార్ గారిని అడుగుతూ ఉంటాను. నేను ఏదన్నా ఒక మీటింగ్స్కి వెళ్ళాలి, ఆ మీటింగ్లో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, రైటర్స్తో ఫోన్ చేస్తాను, ఇట్లా ఈ టాపిక్ మీద వెళ్తున్నాను, నాకు ఏదైనా కొంచెం చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని మాట్లాడతాను. అట్లా అన్నీ అడుగుతానండి. ఫ్యామిలీలో మంచి విషయం, ఇది నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను వద్దా, చైనా వద్దా, పని చైనా వద్దా, అట్లా ఆలోచిస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారండి. నేను ఏ పని చేసినా నాగార్జున గారికి చెప్పే చేస్తానండి. ఆయన సలహా కూడా తీసుకుంటాను. అంటే ఈ రోజు వరకు వద్దులే ఇది మనకెందుకు అని ఆయన అనలేదు. అంటే మరి నా థాట్స్ అంతా బాగానే అనిపించినాయేమో ఆయనకి, అట్లా ఆయన్ని అడుగుతాను. అట్లా నాకు ఇండస్ట్రీ అంతా నాదండి, నిజంగా నాది. అదే వేషం ఇస్తేనే డైరెక్టర్ మా వాళ్ళని కాదు కదా. సో ఇండస్ట్రీ మొత్తం నాది. రేపొద్దున నాకు ఏదన్నా అయ్యింది అనుకోండి, ప్రతి ఇంట్లోని కన్నీటి బొట్టు పెట్టుకుంటారు. నా ఇండస్ట్రీ కన్నీటి బొట్టు పెట్టుకుంటుంది, నా తెలుగు రాష్ట్రాలు 2 కన్నీటి బొట్లు పెట్టుకుంటారు. నన్ను ఎవరు ఫోటోలకు పర్మిషన్ కూడా అడగరు. నేను ఉంగరాలు పెట్టుకోవడం చాలా రోజులు అయింది, మానేసి తెలుసండి. మళ్ళీ ఈ మధ్య కాలంలో పెడుతున్నా. రీజన్ ఏంటంటే వచ్చేసి లాగేసుకుని పిసికేస్తూ ఉంటారు అండి అభిమానంతో, ఆడవాళ్ళు కూడా అని కొట్టేసుకుని నొక్కేస్తారు. ఇక్కడ అంతా ఘాట్లు పడిపోతాయి నాకు లోపల. ఏమా బంగారం ఎలా ఉన్నామా, ఏంటమ్మా, ఏ రామ్మా ఫోటో దిగుదాం, లాక్కెళ్ళిపోతారు. అసలు నాకు పర్మిషన్ ఉండదు నా విషయంలో వాళ్ళకి. మీరేమో నేను రౌడీ గ్యూడీ అంటారు అసలు, వాళ్ళేమో అసలు మా అమ్మాయిని లాక్కెళ్ళిపోతారు. నేను ఎప్పుడు అంటుంటాను, భగవంతుడి దయ బాగుంటే సూపర్, ఇంకో 10 మందికి పెట్టేస్తాను. ఒకవేళ నాకేదన్నా అయితే కనుక ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని ధైర్యం అనమాట. అందుకే నాకు ఎప్పుడు డల్నెస్ కానీ బాధ కానీ పెద్దగా అనిపించు.